తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల కోడ్ అమలుపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయ సముదాయాలు, ప్రభుత్వ ప్రాంగణాలను పార్టీలు దుర్వినియోగం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు, పోస్టర్లను 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ సిబ్బంది రంగంలోకి దిగింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగులను హుటాహుటిన తొలగిస్తున్నారు. తెలంగాణలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే వంతెనలు, రహదారులు, బస్సులకు అతికించిన ప్రచార సామాగ్రిని వెంటనే తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని, అలాగే 24 గంటల్లో రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాల్లో పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించింది. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలని, వాల్ పోస్టర్లు అతికించాలని, ఒకవేళ ఇంటి యజమాని అనుమతి తీసుకోకపోతే 72 గంటల్లో వాటిని తొలగించాలని సూచించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పార్టీల ఫ్లెక్సీలు అలాగే హోర్డింగులు వెంటనే తొలగించాలని ఈసీ ఆదేశించడంతో రాత్రి కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ నిన్ననే ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో పోస్టర్లు, కటౌట్లు తొలగించాలని ఆదేశించారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు 72 గంటల్లోగా నిలిపివేయాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ అధికారిక వాహనాలను వాడవద్దని ఆదేశించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేశారు. ఓటర్ లిస్ట్ సరిగ్గా చేసుకుని ఎలక్షన్ పోదామన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా వీఆర్ రెడీ ఫర్ ఎలక్షన్స్. తప్పనిసరిగా ఎన్నికలు గెలవబోతున్నాం అని చెప్పి మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించిన ఎలక్షన్ కమిటీ చర్చలు జరిపాము. ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా గెలవాలి, షెడ్యూల్ ప్రకటించడం సంతోషకరం. 12-13 డిసెంబర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తాం. ఎలక్షన్స్ గురించి చర్చించిన ఉద్దేశం. అభ్యర్థుల ఎన్నికల వ్యయంతో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నిఘా కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లు, అలాగే వీడియో బృందాలు, మొబైల్ బృందాలు రంగంలోకి దిగాయి. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా వెంటనే విస్తృత స్థాయిలో తనిఖీలను ప్రారంభించారు. కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న అన్ని బ్యాంకు లావాదేవీలను సమీక్షిస్తున్నట్లు ఎన్నికల సంఘం సీఈఓ రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫిర్యాదులొస్తేనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఇక హైటెక్ సిటీ దగ్గర ఫ్లెక్సీ తొలగింపునకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వీటీ మనకు అందిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న అని చెప్పి నిన్న ఎన్నికల కోడ్ని రిలీజ్ చేయడంతో కూడా అన్ని ప్రాంతాలలోని హోర్డింగ్స్, ఎలక్షన్కి సంబంధించి ప్రచారాలకు సంబంధించి ఏవైనా హోర్డింగ్స్ కానీ అలాగే ఏవైతే ఫ్లెక్సీలు ఉంటాయో, పోస్టర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అని చెప్పి 24 గంటలలో వాటన్నిటిని కూడా తొలగించాలి అని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో జీహెచ్ఎంసీ అధికారులు నిన్న రాత్రి కూడా
కంటిన్యూస్గా వర్క్ చేస్తూ హైదరాబాద్లోని నలుమూలల ఎక్కడైతే హోర్డింగ్స్ ఫ్లెక్సీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించడానికి జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఇప్పటివరకే కొన్ని చోట్ల ఏవైతే పోస్టర్స్ అలాగే బస్ స్టాప్స్లలో ఉన్న వాటన్నిటిని కూడా రిమూవ్ చేయడం జరిగింది. కానీ మరికొన్ని చోట్లలో ఇప్పటి వరకు ఎలాంటి తొలగింపు కార్యక్రమాలు కూడా చేపట్టలేదు అధికారులు. ఇప్పటివరకే ఏదైతే హైదరాబాద్లోని నలుమూలల అంటే ఇటు హైటెక్ సిటీ కావచ్చు, అమీర్పేట్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, మిగతా అన్ని ప్రాంతాలలో ఉన్న హోర్డింగ్స్కి ప్రత్యేకమైన బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు. ఏదైతే జీహెచ్ఎంసీ అధికారుల ఆదేశాల మేరకు ఇప్పటివరకే 80% వరకు హోర్డింగ్స్ ఫ్లెక్సీలు బస్ స్టాప్స్ అలాగే ఫ్లైఓవర్స్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా రిమూవ్ చేశామని చెప్తున్నప్పటికీ కూడా మరికొన్ని చోట్ల ఇప్పటివరకు ఎలాంటి ఫ్లెక్సీలు తొలగించే కార్యక్రమాలు మాత్రము ప్రారంభం కాలేదు. అధికారులు ఏదైతే కూడా ఇప్పుడు కొంత సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రచారాలకు సంబంధించి టైమింగ్ కూడా ఫిక్స్ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏవైనా ప్రచారాలు ఉంటే ప్రచారం చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇంటి ముందు ఫ్లెక్సీలు కానీ పోస్టర్స్ కానీ పెట్టాలంటే ఖచ్చితంగా వారి పర్మిషన్ కావాలి. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ కనుక లేకుండా పోస్టర్స్ కనుక వాళ్ళ ఇంటి ముందు పెడితే ఖచ్చితంగా 72 గంటలలో వాటన్నిటినీ కూడా తొలగించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికైతే ఎలక్షన్స్ హడావడి మొదలవ్వడంతో ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ ప్రచారం ఎలా ముందుకు వెళ్లాలో అనే దిశగా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కెమెరా పర్సన్ రాజుతో స్వీటీ, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. తెలంగాణ